అందరికీ నమస్తే. రాష్ట్రంలో ఇప్పుడు సంచలనంగా మారిన బండి సంజయ్ వాళ్ళ కొడుకు, ఇంకొక అమ్మాయి, ఈ కేసు అంతా మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో రాజకీయాలకు తావులేదు నిజానికి కూడా. ఎందుకంటే ఆ బాధిత కుటుంబానికి రాజకీయాలతో సంబంధం లేదు. కానీ ఇక్కడ ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ అంటే నేరస్తుడు ఉన్నాడో ఆ నేరస్తునికి రాజకీయ ఫ్యామిలీతో సంబంధం ఉంది. వాళ్ళ నాన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. యాజ్ టీజ్గా బలం ఎక్కువ ఉంటుంది, సామాన్యులకు బలం తక్కువ ఉంటుంది. వాళ్ళు జర్నలిస్టులని ఎవరిని బతకనిస్తలేరు. మామూలుగా పొలిటీషియన్స్ పదవిలో ఉన్న వాళ్ళు, ఇంకా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, ఇంకా అట్లాంటిది సామాన్య జనాలను ఎంత హింసిస్తారో, ఎట్లా పీక తింటారో అందరికీ తెలుసు. ఈ పర్టికులర్ కేసులో అమ్మాయికి మద్దతుగా పోయిన ఎవరైతే విక్టిమ్ బాధితురాలు ఉన్నారో ఆమెకు మద్దతుగా పోయిన కేటీఆర్ని టార్గెట్ చేసిండ్రు. ఇప్పుడు మద్దతుగా నిజంగా కేటీఆర్ బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడలేదు. బహుశా రాజకీయం చేయొద్దు, రాజకీయం చేస్తే అంటే ఆయన కనుక మాట్లాడినుకో, కేటీఆర్ హరీష్ రావో ఈ విషయం మీద మాట్లాడిన అనుకో, దీన్ని పొలిటికలైజ్ చేసేసి ఎస్కేప్ అవుదామని చూస్తున్నారు. పొలిటికలైజ్ చేసి ఇదంతా రాజకీయం కింద మరిపేసి, రాజకీయం అంతా చండాలమైంది ఇంకోటి ఉండదు, దానిలో పడ్డదంటే అన్నీ అంతే. అందుకే రాజకీయంలోకి లాగొద్దు దీని కేసుగానే చూడాలి, తప్పును తప్పుగానే చూడాలేనో బహుశా కేటీఆర్ మాట్లాడలేదు. మాట్లాడకపోతే గవర్నమెంట్ ఏం చేసింది, మొత్తం అసలు ఆ కేసుని నీరు గార్చే ప్రయత్నం చేసింది. స్టార్టింగ్కి వెళ్ళి మొదటి నుంచి నేను ఎందుకు నీరు గార్చే ప్రయత్నం చేసినది చాలా ప్రూఫ్స్ చెప్పిన. దీనిలో కూడా ఒక పాయింట్ చెప్తాను నేను మళ్ళీ. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకు అంటే కోర్టులో గవర్నమెంట్ తరఫున పీపీ చెప్పిన వాదనే నేను చెప్తా. ఆయన ఏమన్నా అంటే 6కు పోతే పోలీస్ స్టేషన్కి 10:30కు కంప్లైంట్ చేసినని ఆయన వాదన చేసిండు. అంతకు మించి నిజం ఏంటంటే ఆమె 4 o'clock పోలీస్ స్టేషన్కి పోతే, ఎవరైతే ఆ అమ్మాయి ఉందో అమ్మాయి వాళ్ళ మమ్మీ పోలీస్ స్టేషన్కి పోతే, నీకు అది తీసుకురావాలి, ఇది తీసుకురావాలి, మైనర్ అన్నారు కదా, మీరు ప్రూఫ్ తీసుకురావాలి, దానికి సర్టిఫికేట్ కావాలి, ఎస్ఎస్సి మెమో కావాలి, మీకు రేషన్ కార్డు ఉంటే అది కావాలి, లేకపోతే మీకు ఇది కావాలి, మీకు ఇంకా ఏమన్నా సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్ అవి తీసుకురావాలి, అన్నీ తీసుకురావాలని చెప్పేసి ఇంటికి పంపించేసారు. పంపించి బండి సంజయ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది రేవంత్ రెడ్డి చెప్పుండొచ్చు బహుశా, ఎందుకంటే పోలీసు వాళ్ళు బండి సంజయ్కి ఫోన్ చేసి చెప్పరు. ఆ పోలీసు వాళ్ళు ఎవరికో వాళ్ళ బాస్కి చెప్తారు, వాళ్ళ బాస్ ఇంకోరికి చెప్తారు, వాళ్ళు రేవంత్ రెడ్డికి చెప్తారు. ఎందుకంటే కేంద్ర హోమ్ మినిస్టర్ కొడుకు కేసు కాబట్టి. బహుశా రేవంత్ రెడ్డి చెప్పిండేమో, వాళ్ళు ఉరుకుల పరుగుల మీద పోయి కరీంనగర్లో కేసు పెట్టినారు, హనీ ట్రాప్ అని కేసు పెట్టినారు 6 గంటలకు. అంతకన్నా ముందు అంతకన్నా 2-3 సార్లు పోలీస్ స్టేషన్కి పోయిన వాళ్ళదేమో కేసు కాలేదు. బలహీన పక్షాన ఖచ్చితంగా ఎవరెవరు ఉండాలి. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఇక్కడ బీజేపీ ఎంపీ, బీజేపీ లీడర్ బండి సంజయ్ కాబట్టి బీజేపీ వాళ్ళు చూసిర్రా మాట్లాడుతుండే ఎవరన్నా? ఎప్పుడు సెక్షన్ల గురించి చెప్పే రఘునందన్ రావు కనిపిస్తుండే ఏమన్నా? తిరుపతి పోయినట, మరి ఏం మొక్కోనికి పోయిండో కానీ మాట్లాడిండా? ఈ మామూలు కేసులోనే వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు కదా, ఈ కేసులో ఒకరన్నా మాట్లాడిండ్రా? ఏ ఎంపీ అన్నా మాట్లాడిండ్రా? ఏ ఎంపీ అయినా వేరే ఎవరన్నా మాట్లాడుతున్నారా ఈ కేసులో? ఇక్కడ ఈ విషయంలో ఎవరున్నా, ఇంతటి వారున్నా శిక్ష పడాలని చెప్పాలి కదా. బీజేపీ చెప్పిందా? చెప్పలేదు. కాంగ్రెస్ వాళ్ళ సంగతి తెలుసు కదా. కాంగ్రెస్ వాళ్ళు తలుచుకుంటేనే కదా పోలీస్ స్టేషన్లో కేసు కాకుండా వాళ్ళ మదర్ను అంతసేపు రాత్రి 10:30 కూడా కాదు, 12 గంటలకు 12:30 వేసారు ఎఫ్ఐఆర్. అప్పటిదాకా ఉంచారంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా నడవలే కదా. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే కదా పోలీసు వాళ్ళు ఆపేది. ఇంకా మిగతా కోర్టులు కేసులు దాంట్లో ఏం బాధ్యత చూసారు కదా మీరు. గవర్నమెంట్ ఎట్లా సహకరిస్తుంది అనేది చూసినాం కదా. రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడిన మాటలు ఏంది మీడియా ప్రతినిధులతోన? బాధితుడు భగీరథ్ కూడా కేసు పెట్టిండు కదా. విక్టిమ్కు అమ్మాయి న్యాయం చేస్తాం, నిజంగానే మేము బాధితుల తరఫున ఉంటాం, మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మా ప్రభుత్వం మహిళల ప్రభుత్వం చెప్తారు కదా. అప్పుడు అవి చెప్పలే. బాధితుడు భగీరథ్ కూడా కంప్లైంట్ చేసిన కదా. అంటే ఈయన ఎవరి తరఫున మాట్లాడుతుండ్రు? రేవంత్ రెడ్డి బండి సంజయ్ వాళ్ళ తరఫున మాట్లాడుతుండు. దాన్ని బట్టి అదే అర్థమైంది. అట్లాంటప్పుడు బీఆర్ఎస్ ఏం చేయాలి? వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళ డ్యూటీ ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరినైతే తొక్కాలని చూస్తుందో, ప్రభుత్వం ఎవరికైతే అన్యాయం చూస్తుందో వాళ్ళ తరఫున వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎక్కువ మాట్లాడలేదు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు, ఎంత సబ్జెక్ట్ చెప్పాలో అంతే సబ్జెక్ట్ చెప్పిండు. చాలా క్లీన్గా నీట్గా డీల్ చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఏదో దీనిలో పాలిటిక్స్ని కలపాలి, దీనివల్ల ఏదో లబ్ధి పొందాలి అనే దానికన్నా అమ్మాయికి న్యాయం జరగాలనే కోణంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పీచ్ కనిపించింది. ఆయన చాలా క్లీన్గా మాట్లాడండి, ఓవర్గా మాట్లాడలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇన్ని రోజులు ఆయన మీద ఎట్లాంటి అభిప్రాయం ఉండదు జనాలకు, కానీ ఈ విషయంలో ఆయన మాట్లాడిన తీరు బట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద మంచి అభిప్రాయం వచ్చింది. అంటే ఆయన అంత మంచిగా మాట్లాడాడు కాబట్టి. మరి ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? మొత్తం బీఆర్ఎస్ను టార్గెట్ చేసినారు. కవిత చూసారు కదా ఏమన్నదో, ట్విట్లు పెట్టి ట్విట్టర్లు పెట్టే పార్టీ మొత్తం ఈ ఇష్యూలా
అమ్మాయిని రోడ్డు మీద తీసుకొచ్చారు. అంటే లాజిక్ ఉందా? అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు బండి సంజయ్ వాళ్ళు మొత్తం ఏ అమ్మాయో ఆ అమ్మాయి ఏమో ఏ అమ్మాయి తెలియదు, కానీ అన్ని ఏంటంటో పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ డబ్బులు ఇచ్చి బండికి భగీరథకు అనుకూలంగా వీడియోలు చేపిస్తున్నారు. కొన్ని టీవీ ఛానల్, అన్ని టీవీ ఛానల్ డబ్బులు ఇచ్చారు. అన్ని టీవీ ఛానళ్ళకు డబ్బులు ఇవ్వకపోతే అందరూ హనీ ట్రాప్ అని వేసారు తప్ప ఒక్క బ్రేకింగ్ అన్న కామన్గా అవుతుంది కదా, ఒక్క బ్రేకింగ్ అని వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? పేపర్లలో ఎందుకు లేవు వార్తలు? ఎందుకు లేవంటే ప్రభుత్వం మేనేజ్ చేసింది. ఇక్కడ చంద్రబాబు మీడియా, రేవంత్ రెడ్డి మీడియా, టీడీపీ సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా, బీజేపీ సోషల్ మీడియా, బండి సంజయ్ సోషల్ మీడియా, వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిని టార్గెట్ చేసినారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళను. అప్పుడు వీళ్ళందరూ వీళ్ళ మహిళా సంఘాలో, లేకపోతే బీఆర్ఎస్ మహిళలో, లేకపోతే బీఆర్ఎస్ విద్యార్థులో, యూతో, వాళ్ళో వీలో అక్కడ ఇక్కడ ధర్నాలు చేసి ప్రభుత్వం మీద ప్రెషర్ పెంచకపోతే అసలు ఇక్కడ దాకా కూడా వచ్చేది కాదు కేసు. మొత్తం వాళ్ళు వీళ్ళు కుమ్మక్క అయిపోయి నీరు కడదామని చూసిర్రు. అందుకే ఇక్కడ దాకా వచ్చింది. దాన్ని అట్లెట్లా ఇట్లెట్లా కవిత మాట్లాడుతుంది కదా, పిల్లగాని గురించి ఏం మాట్లాడాలి? అట్టే మాట్లాడతారా? ఒక అమ్మ అట్లా మాట్లాడుతుందా? ఒక అమ్మ ఒక బిడ్డకు అట్లా జరిగితే, ఒక ఆడబిడ్డకు అట్లా జరిగితే, అవతల పొలిటీషియన్ అయితే ఆయన క్లీన్ చిట్ వచ్చి బయటకు వస్తే అప్పుడు ఏం చేస్తారు మీరు అందరు అడుగుతుంది. ఒక అమ్మ అవుతుంది అట్లాంటి ఆమె తెలంగాణకు అక్క కాదు, అమ్మ కాదు, రెండు కావు. ఈ విషయం చూసిన తర్వాత, ఈ కేసులో కవిత స్టాండ్ చూసిన తర్వాత ఆమె తెలంగాణకు ఏది కాదు. ఆమె ఎవరికి అక్క అవుతుందో, ఎవరికి అమ్మ అవుతుందో ఎవరికి తెలియదు. అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడినారు కదా, అన్నీ చూసినాం. ఇందులో కేటీఆర్ ఒక ట్వీట్ చేసిండు, మంచి ట్వీట్ చేసిండు. మీ అందరికీ నేను టార్గెట్ అయితే, మీ అందరికీ అంటే అసదుద్దీన్ ఓవైసీకి, రేవంత్ రెడ్డికి, బండి అందరికి టార్గెట్ అయితే నేను ఏదో గొప్ప పని చేస్తున్నాడు కానీ ఫీల్ అవుతాను పెట్టండి. కరెక్ట్ ట్వీట్ అది. వీళ్ళందరూ కలిసి ట్వీట్. ఇప్పుడు వీళ్ళందరూ మనకి ఈ కేసులో అందరూ కలిసినట్టు కనబడుతుంది, కానీ వీళ్ళు చాలా రోజులకి వెళ్ళి చాలా రోజులకి వీళ్ళు కలిసే ఉన్నారు అనే విషయం జనాలకు అర్థమవుతుంది. ఎందుకంటే బండి సంజయ్తో బీఆర్ఎస్లో గట్టి పంచాయతీ ఏం లేదు, పాలె పంచాయతీ ఏం లేదు. రాజకీయ వైరుధ్యం ఉండొచ్చు, కానీ పర్సనల్ పంచాయతీలో బండి సంజయ్ మొన్న ఏం మాట్లాడాడు? ఈ కేసు కన్నా ఒకరోజు ముందేం మాట్లాడాడు? కేటీఆర్ కేసీఆర్కి పుట్టిండా? ఏందా క్వశ్చన్? కేటీఆర్ వాళ్ళ మదర్ను అవమానించినట్లు, అది కేసీఆర్ భార్యను అవమానించినట్లు ఒక కేంద్ర మంత్రి అట్లా మాట్లాడాడు. ఇక రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారో మీకు అందరికీ తెలుసు కదా. ఆయన మాటల గురించి మనం మాట్లాడొద్దు, చెడిపోతాం. ఆయన మాటలు విన్నా చెడిపోతాం, ఆయన మాట్లాడింది మళ్ళీ మనం మాట్లాడినా చెడిపోతాం. కాబట్టి విన్న వాళ్ళకి అందరికీ తెలుసు ఆయన ఏంది ఏం కదా. ఇదే కేసులో నేను కొద్దిగా రివర్స్ చెప్దాం అనుకుంటున్నా. బండి సంజయ్ కొడుకు కాదు విక్టిమ్, అక్యూజ్డ్ పర్సన్. కేటీఆర్ కొడుకో, హరీష్ రావు కొడుకో అయిందనుకో, కవిత ఇట్టే మాట్లాడేదా? బండి సంజయ్ అట్టే మాట్లాడేవాడా? రేవంత్ రెడ్డి ఇట్టే ఉండేవాడా? రేవంత్ రెడ్డి ఇట్టే మాట్లాడేవాడా? ఇప్పటికి 100 ప్రెస్ మీట్లు పెడుతున్నారు రేవంత్ రెడ్డి. పోలీసు వాళ్ళు ఇంటి మీద పంపించి గుంజుకొస్తుండ్రు. బండి సంజయ్ కూడా చట్టాల మీద నమ్మకం ఉంటే వాళ్ళ కొడుకు 4 సర్సి ఊళ్ళో అయితే అట్లా చేస్తారు. వాళ్ళ కొడుకు ఏమైనా తప్పుడు పని చేస్తే, ఇట్లాంటి పిచ్చి పని చేస్తే 4 సర్సి తీసుకొచ్చి ఊళ్ళో పెద్ద మనిషి ముందు నిలబెడతారు. తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నిలబెట్టేది ఉండే. ఎందుకు నిలబెట్టలేదు? ముఖ్యమంత్రి ఉండన్న ధైర్యం. ఆయన కూడా ఆ పని ఎందుకు చేసిండు? బండి సంజయ్ కొడుకు మా నాయన కేంద్ర హోంమంత్రి, మా అంకుల్ ముఖ్యమంత్రి. బక్కా జర్సన్ అని చెప్తున్నాడు. బండి భగీరథ ఏడలేడు, రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నాడని. ఉన్నోడో లేదో నాకు తెలియదు. ఇట్లా వీళ్ళు ఇప్పటి నుంచి కాదు, చాలా వరకు రిలేషన్ ఎలక్షన్స్ ముందు నుంచి వీళ్ళందరూ కలిసే కేటీఆర్ను కేసీఆర్ను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళది రాజకీయమే. మనం అనుకుంటున్నాం మన కోసం మాట్లాడుతుండని. తప్పు. ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ముందు నుంచే నడుస్తుంది ఇది. ఎంపీ ఎలక్షన్స్లో బండి సంజయ్ కోసం ఒక వీకెస్ట్ క్యాండిడేట్ పెట్టారు, కొత్త పర్సన్ తీసుకొచ్చి ఎంపీ పెట్టారు. బండి సంజయ్ గెలవాలని ఒకే ఒక దాంతో. మొన్న మున్సిపాలిటీలో ఏం జరిగింది? కరీంనగర్ ఒక్కడే ఎందుకు వచ్చింది బీజేపీకి? రేవంత్ సహకారంతో వచ్చింది. ధర్మపురి అరవింద్కి తెలుసు, నిజామాబాద్ రాకుండా రేవంత్ రెడ్డి అడ్డం పడ్డాడు. కరీంనగర్ బండి సంజయ్ కోసం ధర్మపురిని తొక్కేసిండు. బండి సంజయ్ మున్సిపాలిటీ వస్తే బండి సంజయ్ గ్రేట్ అంటారు, మళ్ళీ అది కూడా వస్తే ధర్మపురి అరవింద్ పోటీ అవుతాడు. కాబట్టి ధర్మపురి అరవింద్కి రాకుండా చేశారు. అక్కడ కూడా ఛాన్స్ ఉండే బీజేపీకి. ఇదంతా రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్ర. ఇన్ని రోజులు దొంగాట ఆడినరు, ఇప్పుడు ఓపెన్ అయింది అంతే. ఇన్ని రోజులు అంతా లోపల వీళ్ళ కాల్ లిస్ట్ తీస్తే ఆయనకి ఎన్ని ఫోన్ సాల్వ్ చేసిండు, ఈయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసిండు, అన్ని విషయాలు బయటకు వస్తాయి. కానీ ఇంకా 2 గవర్నమెంట్లు వీలే. కాబట్టి ఎవరు తీస్తాడు? కేటీఆర్ మీద ఒక్క ఆధారం లేకుండా ఎన్ని మాట్లాడిండు? రేవంత్ రెడ్డి ఎన్ని మాట్లాడిండు, బండి సంజయ్ ఎన్ని మాట్లాడిండు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు కేటీఆర్? ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు సీతక్క? ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు ఇంకో మినిస్టర్? ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు ఎవరు వీళ్ళు? జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఒకటి. ఆ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అమ్ముడు పోయి ఉండొచ్చు,
రాహుల్ గాంధీకి ఏమైందో ఆయన కూడా మాట్లాడతలేడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒక ప్రధాన ప్రతిపక్షం అక్కడ, ఇక్కడ అధికార పార్టీ ఎంపీ కేంద్ర మంత్రి కొడుకు ఈ కేసులో ఇరికితే ఒక్క మాట మాట్లాడలేదు ఇంతవరకు రాహుల్ గాంధీ. ఏమర్థమవుతుంది తెలంగాణ జనాలకి? రాష్ట్రంలో ఇద్దరే ఉన్నారు, కేసీఆర్ అనుకూలం, కేసీఆర్ వ్యతిరేకమంతా ఒకటే. ఇంకా దీనిలో బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. దీనిలో కేసీఆర్ ఒక లైను, కేసీఆర్కి యాంటీ మొత్తం మిగతా వాళ్ళందరూ కలిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్.